రామాయణం అంటారు కదా, తండ్రి మాట చెబుదాట అని, అట్లా మన సినిమాలో తల్లి మాట చెబుదాటరు అట్లా చాలా బాగుందన్న. ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా అంటే చాలా బాగా చూపించారన్న. ఫ్రెండ్ కోసం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి ఫ్రెండ్ని కామన్గా తీసుకునే రోజుల్లో ఫ్రెండ్ కోసం ఏమైనా చేయగలగాలి ఫ్రెండ్ అంటే ఇది అని చాలా బాగా చూపించారన్న. ప్రశాంత్ నీల్ గారికి మేము ఒకటే చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా తీశారన్న. మేము ప్రభాస్ అని ఏ విధంగా చూడాలనుకున్నామో మీరు ఆ విధంగా చాలా బాగా చూపించారు సార్. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. ఒకటే చెప్తున్నా, నెగిటివ్ చేసే వాళ్ళకు ఒకటే చెప్తున్నా, నెగిటివ్ ట్రోల్స్ చేస్తే పగిలిపోద్ది. ఒకటే చెప్తున్నా అందరికీ, నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళకి పగిలిపోద్ది అన్న. సినిమా చూసే వాళ్ళు రివ్యూ చూసి మాత్రం రాకండి అన్న. సినిమాకు ఖచ్చితంగా మీరు సినిమా చూశాకనే మీకు చాలా నచ్చుతుంది. వరల్డ్ వైజ్గా వేరే లెవెల్ అన్న. ఈజీగా 2000 కోర్స్ క్రాస్ చేస్తుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది అన్న. మామూలు లేదన్న, చాలా ఎలివేషన్ కానీ కేజీఎఫ్ అంటే బ్యాగ్ అంతా కేజీఎఫ్ అన్న. స్టోరీ విషయంలో వేరే లెవెల్ ఉంది అన్న, చాలా బాగుంది సినిమా అయితే. సెకండ్ హాఫ్ ఉంటుంది. రవి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ వేరే లెవెల్ నుంచి పెట్టిన సినిమాని మాత్రం ఈజీగా బీపీ రికార్డుని 10 రోజుల్లో క్లోజ్ చేసేస్తుంది అనమాట. 3000 కోట్లు పక్కా సినిమా అనమాట. ఇంకా ప్రభాస్ గారి కోసం మాట్లాడుకుంటే ఆయన ఆదిపురుషులో కావచ్చు, రాధేశ్యామలో కావచ్చు, డిసప్పాయింట్ లుక్ విషయంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇందులో చాలా చాలా బాగుందన్నమాట. ఆ బాడీ మజిల్స్ కానీ అంతా కూడా సూపర్, ఫుల్ మేకర్ అయిపోవడం. మాకు ఒక వింటేజ్ ప్రభాస్ని అయితే చూపించారు ప్రశాంత్ నీల్. ఇంకా బాహుబలి తర్వాత రాజమౌళి గారిని ఏ విధంగా అయితే గుండెల్లో పెట్టుకున్నారో ఈసారి ప్రశాంత్ నీల్ గుడే కట్టేస్తారనమాట. అంత బాగుంది. ఫైట్ సీన్స్ లో చెప్పుకుంటే కేజీఎఫ్ డబుల్ ఉందండి.